తులసిరెడ్డి గారు, కీలకమైనది ఏంటంటే భారత్ జోడో యాత్ర 1 ఖచ్చితంగా ఒక ఇంపాక్ట్ అయితే చూపించింది. పాదయాత్ర చాలా భారీగా 4-5 నెలల పాటు ఆయన నడిచారు. ఇది ఒక పార్ట్ అయితే చాలామంది అప్పుడు కమల్ హాసన్ లాంటి వాళ్ళు, లేకపోతే యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు రకరకాలుగా సమాజంలో కాస్త ఇన్ఫ్లుయెన్స్ చూపించగలిగిన వాళ్ళు ఆయనతో ర్యాలీ అయ్యారు చాలామంది. బట్ పార్టీలుగా మీతో కలిసి వచ్చి ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మీరు నడుస్తున్న బెల్ట్ అంతా మీ పొత్తులు ఉన్నటువంటి పార్టీలు ఎక్కువ. సో ఈ పార్టీల నాయకులు ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టుగా విభేదించకుండా మీతో కలిసి అడుగులేసి కొంతమేరకైనా ఒక సమిష్టి ఎజెండా అంటే ఆ రాష్ట్రాల్లో ఒక ప్రొజెక్షన్ రావాలి కదా, ఆ వాతావరణం ఉంటే మీ దారిని మీరు వెళ్తారా? లేదు, ప్రధానంగా నేను చర్చలో కూడా వచ్చేసి మీటింగ్ లో ఆ యాత్రలో ఇండియా కూటమిలోని పార్టీలన్నింటినీ కలుపుకొని పోవాలనేది ప్రధానమైన అజెండా. అది కూడా ఈ యాత్రలో వచ్చేసి అది మెయిన్ అజెండా కాబట్టి దాన్ని నేను ప్రధానమైన చర్చనీయాంశం. ఇక రెండవది వచ్చేసి ఇక్కడ ప్రధానంగా సీట్ల షేరింగ్ కాడ సమస్య అనేక రాష్ట్రాల్లో లేదు. ఓన్లీ ఇప్పుడు యూపీకి సంబంధించి సీట్ల షేరింగ్ సమస్య, కొంత వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, పంజాబ్ అవి తప్ప ఎక్కడ ప్రాబ్లం ఉంది నాకు అర్థం కాలేదు. మిగతా చోట ఎక్కడ కేరళ నుండి తీసుకుంటే ఈ 4 రాష్ట్రాలు తప్ప పంజాబ్, ఢిల్లీ, యూపీ, ఒక వెస్ట్ బెంగాల్ తప్ప మొన్న మధ్యప్రదేశ్ లో మీరు సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోలేకపోయారు. ఆడవాళ్ళు అడిగేది ఎక్కువ అడగరు కాబట్టి అది పెద్ద ఇష్యూనే కాదు. వచ్చేసి ఆడ పెద్ద వాళ్ళు ఎక్కువ అడగరు కాబట్టి 1-2 అడుగుతారు, అది సమస్య కాదు. మిగతా చోట్ల ఎక్కడ సమస్య కాదు. సమస్యల్లో వెస్ట్ బెంగాల్, యూపీ, ఢిల్లీ, పంజాబ్. ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్ర, బీహార్ చెప్పట్లా నాకు తెలిసి పెద్ద ఈ సమస్య కాదు నా అభిప్రాయం. మహారాష్ట్ర కూడా సమస్య ఏం కాదు. సమస్యలో ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఇండియా కూటమిలో కాంగ్రెస్ పెద్ద పార్టీగా ఉన్నప్పటికీ అక్కడ ఈ ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉంది కాబట్టి అక్కడ సమస్య వస్తుంది కానీ మిగతా చోట్ల పెద్ద ఇష్యూ కాదు. సో వాటి మీద ముందు నుంచి సరైన కసరత్తు జరగాలి కదా, క్వశ్చన్ రావాలి కదా అన్నది పాయింట్ తులసిరెడ్డి గారు. అదే అందుకోసమే స్క్రీనింగ్ కమిటీస్ వచ్చేసి ఈ యొక్క రాష్ట్ర స్థాయిలోనే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సెపరేట్ గా ఆలోచిస్తున్నారు. దానికోసం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక రెండవది పుల్లారావు గారు చెప్పినట్టు ప్రాంతీయ పార్టీలు అనేది ఇప్పుడు వచ్చేసి యూపీలో ప్రాంతీయ పార్టీలతో వాళ్ళను తగ్గించకుంటే యూపీ అధికారంకి వచ్చిండేదే ముందు కేంద్రంలో 2014-19లో కానీ ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది 2014-19 అంటే ఓన్లీ యూపీనే. యూపీలో వచ్చేసి బలమైన ప్రాంతీయ పార్టీ ఉన్నాయి, ఎస్పీ, బీఎస్పీ. మరి ఎస్పీ, బీఎస్పీని కాదని మీకు ఆ స్థాయికి మీరు పోరాడినందువల్ల ఆ స్థాయి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ కు తగ్గడము మీకు జాతీయ పార్టీగా పెరగడంతో 62 వచ్చినాయి. అంతమందిగా ఎక్కువ వచ్చినాయి 2014లో. మీరు బీజేపీ ఆ స్థానంలో లో ఉంది కాబట్టే యూపీ ఓన్లీ యూపీ కారణం అంతే, లేకుంటే కేంద్రంలో బీజేపీ లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. కాబట్టి అదేదో ప్రాంతీయ పార్టీలను వచ్చేసి కాంగ్రెస్ దగ్గర చేశారు బీజేపీ అనేది అది నేను ఏకీభవించడం లేదు. మూడవది ప్రధానమంత్రి క్యాండిడేట్ 2004-2009లో మన్మోహన్ సింగ్ ప్రధాన క్యాండిడేట్ బయట చేసినారు ఏమన్నా కాంగ్రెస్. ఆ రోజు ఏమన్నా యూపీఏ వచ్చేసి 2004లో గానీ 2009లో గానీ ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రధానిగా బ్రేక్ చేసినారా? ఇప్పుడు వచ్చేసి రాష్ట్రాల్లో బీజేపీ ఉన్న సీఎం ను బ్రేక్ చేశారా? రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క అవసరాన్ని బట్టి ఉంటుంది. అంతే తప్పన చేసి ప్రధానమంత్రిని ముందుగా ప్రకటించాలనో సీఎం ను ముందుగా ప్రకటించాలనో ప్రకటించాలని రూల్ లేదు కానీ ఆ సవాల్ వస్తుంటది మీకు అటువైపు నుంచి, ఎవరు మీ లీడర్ అని సవాల్ వస్తుంటుంది. అది ఓకే, దానికి ఇదే సమానం. మీ ఛత్తీస్గఢ్ లో మీ సీఎం ఎవరు ముందుగా అనౌన్స్ చేసినారా? మధ్యప్రదేశ్ లో చేసినారా? రాజస్థాన్ లో చేసినారా? 2004లో మేము చేసామా? 2009లో మేము చేసామా? ఇక సమయం సందర్భం బట్టి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓవరాల్ గా వచ్చేసి స్టేట్ బై స్టేట్ గతానికి ఇప్పటికీ కంపేర్ చేస్తే బీజేపీకి మినిమం 100 సీట్లు తగ్గడం తథ్యం. మ్యాజిక్ ఫిగర్ 272 వచ్చే పరిస్థితి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం ఒకవైపు జరుగుతుంటే ఎన్నికల్లో గెలిపే అస్త్రంగా బీజేపీ తన పావులు కదుపుతుంది. ఏ ఒక్క స్థానాన్ని కూడా అశ్రద్ధ చేయకుండా బీజేపీ వ్యూహరచన చేస్తూ ఉంది. మరి ఇండియా కూటమి దీన్ని ఎదుర్కోగలుగుతుందా? సరైనటువంటి వ్యూహరచనతో పొత్తు పడవటం సాధ్యమవుతుందన్నది వేచి చూడాలి. చర్చలో పాల్గొన్న తులసిరెడ్డి గారికి, పుల్లారావు గారికి, అలాగే కిషోర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.